హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అన్నగారి లెగసీ ఇక ఆవిరైపోయినట్టేనా అని తీవ్ర ఆవేదన వెలుబుచ్చుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, టాలీవుడ్ ఒకటో తరం హీరోల్లో సీనియర్ ఎన్టీఆర్ మాస్ హీరో అని. ఆ మాస్ ఇమేజే ఆయన్ను అపోజిషన్ లేని బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో రాజకీయాల్లో సక్సెస్ అయ్యేలా చేసింది. ఇక ఆయన రాజకీయాలకు వెళ్తున్నప్పుడు ఆయన సినిమా లెగసీని ఎట్టాగైనా ముందుకు తోలకపో అని బాలయ్యను బలవంతంగా హీరోని చేసి మొదట డజన్ సినిమాలు ఆయనే పక్క నుండి నటించి నిర్మించి అన్నీ చూసుకొని మరీ వదిలాడు. కానీ అప్పటికే చిరంజీవి అనే ఒక సునామీ టాలీవుడ్ని కమ్మేయడం వల్ల బాలయ్య గల్లంతయ్యాడు అనేది వాస్తవ నిజం. ఇక అప్పటి సంధి ఇది ఇట్టాగయ్యే పని కాదులే అని చిరంజీవికి నానే పోటీ అని ప్రకటించేసుకొని మెగాస్టార్ సైన్మాతో పాటుగా తన సైన్మాలు వదిలితే తప్ప నిలబడ్డం కష్టం అని గ్రహించాడు బాలయ్య. ఇప్పటికీ గదే ఫార్ములాని నమ్ముకుంటూ ఉన్నాడు. ఇక ఈ ప్రాసెస్లో 40 ఏళ్ళగా పోటీ పోటీ అంటూ పోటీ పడుతున్నాడు తప్పిస్తే ఒక్కసారి కూడా కంప్లీట్గా డామినేటింగ్ చేసేసి నానే నెంబర్ వన్ అని అనిపించుకోలేకపోయాడు. అది జరగదు అని కాలజ్ఞానంలో తెలుసుకునే కాబోలు రియల్ టైంలో టాప్ హీరో ఎప్పటికీ అవ్వలేనని అప్పట్లో టాప్ హీరో అనే టైటిల్తో సైన్మా తీసుకొని సంబరపడ్డాడు బాలయ్య. కాకపోతే గది కూడా అల్ట్రా డిజాస్టర్ అవ్వడం కొసమెరుపు అనమాట. బాలయ్య చిరు ముందు ఎంత జూజూబీ అని చెప్పాలంటే వరుసగా హిట్లు, బ్లాక్ బస్టర్, బొనంజా, సరంజామా అని చెప్పుకునే బాలయ్య అదే ఫ్లోలో అదే క్రేజీ కాంబినేషన్లో తీసిన అఖండం 2 సీక్వెల్ ముక్కి మూలిగి 60 కోట్ల షేర్ దగ్గర క్లోజ్ అయితే, కామెడీగా తన వింటేజ్ ప్యారడీ సీక్వెన్స్లతో తీసిన చిరు శంకర వరప్రసాద్ అనే సినిమా అలా ఓకగా 190 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అది స్టార్డమ్లో బాక్సాఫీస్లో చిరుకి, నటసింహం బాలయ్యకి ఉన్న తేడా అన్నమాట. ఇక నెక్స్ట్ జనరేషన్లోనైనా నందమూరి లెగసీని లేపుతాడు అని మనవడికి తాత పేరు పెట్టేసి మరీ వదిలేరు. కానీ చిన్న ఎన్టీఆర్ ఏమో మనం ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు కొట్టిన 2 హిట్లు తప్ప ఇప్పటికి కూడా ఒక్క నికార్సైన బ్రేక్ ఈవెన్ సినిమా కూడా చేయలేదు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల పక్కన సైడ్ హీరో పాత్రలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నాడు. ఇక లెగసీ లేవడం ఏమో కానీ కనీసం ఎగ్జిస్టెన్స్లో ఉంటే చాలు అన్నట్టుంది చిన్న ఎన్టీఆర్ వ్యవహారం. ఫోనీ నటసింహం బాలయ్య వారసుడు మోక్షం బాబు అయిన లెగసీని ముందుకు తోల్కపోతాడేమో అనుకుంటే బాబుకి 32 వసంతాల వయస్సు వచ్చినా కూడా సైన్మా కెమెరా చూస్తే చాలు ఓరి నాయనో అని దాక్కుంటున్నాడో అని తెలుసుకొని నందమూరి కార్యకర్తలు వర్ణించలేని బాధాతప్త హృదయాలకు లోనవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఉన్న పోటీతత్వపు విపరీతమైన వాతావరణంలో నందమూరి లెగసీ నిలబడ్డం కాదు కదా, ఎగ్జిస్టెన్స్లో ఉన్నా కూడా గొప్ప అంశం కిందే పరిగణించబడాలి అని నొక్కి వక్కానిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. And please like, share and comment this video with your valuable opinions. See you again.